టెన్షన్ అంటే ఒక స్క్రిప్ట్ రాయడానికి నాకు 6 months 7 months పడుతుంది. సో దాని లోపల ఒక యాక్టర్కున్న కొత్త అదంటే ఆయన దాన్ని బాగా చూసుకోవాలి. ఒక యాక్టర్కి టాస్క్ ఏంటంటే మంచిగా తినాలి, మంచిగా నిద్రపోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మైండ్ హార్ట్ని ఫిట్గా పెట్టుకోవాలి, ఫ్రీగా ఉండాలి, టెన్షన్ తీసుకోవాలి. బట్ డైరెక్టర్ చూడండి, అందరినీ మంచిగా చూసుకోవాలి, అందరినీ భోజనం ఇవ్వాలి, అందరినీ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, రాగలేకపోతే టెన్షన్ వచ్చినా లోపల టెన్షన్ పట్టుకుని కూల్గా మాట్లాడాలి. ఎంత డైరెక్టర్ గారికి ఎంత బాధ అంటే ఓ మై గాడ్. ఇప్పుడు తెలుసా ఎందుకు యాక్టింగ్ వచ్చారంటే. అందువల్ల డైరెక్షన్ ఇస్ లైక్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తే ఒక అమ్మాయి ఒక చైల్డ్ బర్త్ ఇచ్చారంటే ఎంత చేంజెస్ వస్తుంది ఫేస్లో, అంత చేంజ్ ఒక మేల్ డైరెక్టర్ కూడా వస్తుందండి ఒక మూవీ డైరెక్ట్ చేస్తే. ఎందుకంటే డైరెక్షన్ చాలా చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎందుకంటే ఎనీథింగ్ యూ డూ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్, యూ డూ ఇట్ ఫ్రమ్ సిస్టమ్. బట్ డైరెక్షన్ నీడ్స్ లాట్ ఆఫ్ ఇట్ డిమాండ్స్. ఎక్కువ పనులు డిమాండ్ చేస్తాయి, ఎక్కువ అటెన్షన్, ఎక్కువ స్ట్రెస్సు, తల్లిలో బాల్ పెట్టిపోతుంది. అలా చాలా చాలా కష్టం సార్ డైరెక్షన్. విక్రమ్ ఫెయిల్యూర్ కూడా ఎక్కువ డైరెక్టర్ మీదకి వెళ్తుంది. అవును అవును, అది అయ్యో అది ఖుషి మూవీ ఇప్పుడు మీరు మంచి సూపర్ హిట్ అని చెప్తున్నారు. అది రిలీజ్ ఫస్ట్ కాపీ అందరూ ఉదయం థియేటర్లో చూస్తున్నాం. మీరు వచ్చారా? తమిళ్ చూస్తున్నాడు అందరూ. ఉదయం థియేటర్ ఉంది, దాంట్లో ప్రీమియర్ షో చూస్తున్నాం. ఎంటైర్ ఇండస్ట్రీ అక్కడ ఉంటుంది. అది ఏదో ఒక గ్రేవ్ యార్డ్లో కూర్చున్నట్టు అందరూ ఇలా కూస్తున్నారు. ఒక్క నవ్వు లేదు, ఏంటది అది మాత్రం కంటిన్యూ అయిందంటే ఇప్పుడు ఎస్ఎస్సీ అక్కడ ఉండను నేను. కొంచెం పిచ్చి నాకు, నేను ఐ వుడ్ హావ్ కమిటెడ్ సూసైడ్. అది మాత్రం కంటిన్యూ అవుతుందంటే. బట్ నెక్స్ట్ డే ఆడియన్స్ థియేటర్కి వచ్చి కూర్చి అక్కడ ఎలా గ్రేవ్ యార్డ్లో ఉంటుందో అక్కడ ఒక ఐపీఎల్ గ్రౌండ్లా మారిపోయింది అక్కడ. అటు ఎన్నా క్లాప్స్ ఎన్నా. సో ఇదన్నీ తట్టుకోవడం చాలా కష్టం అండి. అది డైరెక్షన్ అంత టఫ్. టువర్డ్స్ ఎండ్ రిలీజ్కి ముందు మన మూవీ మంచిగా ఉందా లేదా అన్నది వి లూజ్ ద కాన్ఫిడెన్స్, అది పోతుంది. సో డైరెక్టర్ గారికి అందరూ డబ్బులు ఇస్తున్నారు కదా, అది డైరెక్షన్ స్టోరీ రాసినది కోసం కాదు, డైరెక్షన్ చేసినది కోసం కాదు, పనులు చేసినందుకు అన్నీ కోఆర్డినేట్ చేసి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినందుకు ఎడిటింగ్ చేసి అన్నీ రెడీ చేసినది కాదు. లాస్ట్ రిలీజ్కి 1 month ముందు ఈ మూవీ మంచిగా ఉందా, ఆడుతుందా, ఆడలేదా అని కన్ఫ్యూజన్ ఒకటి వస్తుంది కదా, ఆ బాధకేంటి ఆ డబ్బు అంతే. విక్రమ్ గారు ఇక్కడ